సో ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు సల్ఫర్ డయాక్సైడ్ అన్నది ఈ మధ్యన కొన్ని రోజుల నుంచి వార్తల్లో ఉంది. హ్మ్. ఎందుకు అంటే హైదరాబాద్ నగరంలో సల్ఫర్ డయాక్సైడ్ తాలూకు ఏదైతే వాతావరణం ఉందో, అవును. హ్మ్. గాలి కాలుష్యం అన్నది హ్మ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ వల్ల ఎక్కువైంది అని. హ్మ్. అంటే మామూలుగా PM 2.5 అని, అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయి, పార్టికులేట్ మ్యాటర్ 2.5 అని, హ్మ్. నైట్రిక్ యాసిడ్ అని, కార్బన్ మోనాక్సైడ్ అని, ఇలా ఉంటాయి. కానీ హ్మ్. అన్నిటికంటే మన హైదరాబాద్లో అయితే హ్మ్. ఈ సల్ఫర్ డయాక్సైడ్ తాలూకు సాంద్రత ఎక్కువైంది. ఓకే. ఎంతవరకు అంటే ఈ మధ్య కాలంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా, హ్మ్. ఐఐటి కాన్పూర్ వారి సౌజన్యంతో ఒక గొప్ప స్టడీ వచ్చింది. దాని ప్రకారం మీరు ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర దాన్ని కొలిశారు వాళ్ళు. హ్మ్. ఓఆర్లో చూస్తే ఎంత వచ్చిందో తెలుసండి, 18,000 కిలోలట. ఓహ్! అంటే చాలా తక్కువ ఉండాలి నిజానికి వాతావరణం. అవును. దీనిని ఎక్స్టర్నల్ అంటారు. హ్మ్. ఎక్స్టర్నల్ కార్బన్ సల్ఫర్ డయాక్సైడ్. ఓకే. ఇంటర్నల్ ఎండోజినస్ మనం మాట్లాడతాం, ఎక్సోజినస్ అని. హ్మ్. మరి జిహెచ్ఎంసి పరిధిలో, హ్మ్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో హ్మ్. చూస్తే 10,000 ఉంది. హ్మ్. అక్కడ కారణం ఓఆర్ఆర్ దగ్గర కారణాలు ఏమిటంటే మెయిన్గా ఇండస్ట్రీస్. హ్మ్. జిహెచ్ఎంసీలో ఏదైతే ఈ హ్మ్. బస్సులు ఇవన్నీ వాహనాలు, అవును. ఇవన్నీ కూడా ఇవి నార్మల్ కాదు ఇది. హ్మ్. ఇప్పుడు దీనివల్ల ఏమొస్తుంది, ఊపిరితిత్తుల మీద, హ్మ్. తర్వాత గుండె మీద కానీ, ఎక్కడ ఈ బ్రెయిన్ మీద కూడా దాని ప్రభావం వస్తుంది.